నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి అన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదు అన్నారు. తర్వాత మనం రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా బందోబస్తు సమస్యలు లేవు కదా. నెక్స్ట్ 1 వీక్ మనకి వెనక్కి వెళ్తే ఆఫీసర్స్ వస్తే మనం చేసి జనాలకు కూడా ఏదో సమీక్ష ఇచ్చామన్నది దేనికి వచ్చో మెసేజ్ లేకుండా అయిపోతుంది. అన్ని చోట్ల అయితే అయిపోతుంది. వెళ్ళంగానే సార్ మళ్ళీ పెట్టుకుంటాం. ఏంటంటే 2 మార్గాలు ఈ షాప్ సైడ్ అయితే ఉన్నాయి. షాప్స్ రెండుగా వీళ్ళకి ఏదైనా షాప్స్ వాళ్ళ వారికి రంగా పొద్దున తీసుకొస్తారు సార్. బండి పెట్టుకుంటారు. పెట్టుకుని మళ్ళీ సాయంత్రం దాకా అక్కడే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం వాళ్ళకు కూడా వ్యాపారం వాళ్ళకి కానీ సెపరేట్గా కానీ షాప్ ఏదైనా ప్లేస్ అదొకటి పెట్టుకుంటే వాళ్ళ షాప్స్ ద్వారా కస్టమర్స్ పెట్టుకుంటారు. అదే పార్కింగ్ లాట్స్ ఉండవండి మెయిన్ రోడ్లో. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించగలిగితే పక్కకి వెళ్తారు. లేకపోతే మనం ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారు. ఒక నిమిషం ఇంకొకటి ఏంటంటే సార్, హెవీ ఫైన్స్ అనేది ఒకటి ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే సార్, వచ్చిన వాళ్ళు తెలియక అక్కడ పెట్టేసి అలా షాప్లోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. మనం ఎక్కిస్తున్నాము దించుతున్నాము. దానివల్ల మనకి బడ్జెట్ పడుతుంది, వాళ్ళకి పడుతుంది. బయట పబ్లిసిటీ ఇచ్చేసి మనకి పేపర్లో కానీ ఇంట్లో కానీ సెంటర్ పార్కింగ్ రెగ్యులర్గా మనం టీవీలో అట్లా దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. కంటిన్యూ డ్రైవ్ చేయమని చేస్తున్నాం. ఒక 1 వీక్ అంటే పెనాల్టీలు వేస్తే జనాలు ఇబ్బంది పడితే మళ్ళీ తిరిగి మాకే కొడతాయి. అదే సార్, అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాం. కానీ కనీసం మన పోనీ ఇంకోటి కూడా చెప్పొచ్చు సార్. మన షాప్లో వచ్చిన కస్టమర్స్ ఓపు సెంటర్లో పెడితే పారేసి పైన అనే ముక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పక్కనే పెట్టి కావాలంటే స్టిక్కర్లు అన్ని చేస్తామండి. స్టిక్కర్లు ఇస్తాం మేము మా ఛాంబర్ వరకు ఉండేది కాదండి. అబ్జెక్షనబుల్ సార్. ఎందుకంటే అది పెట్టినాడు ఒకటి కరెక్ట్గా లైన్లో పెట్టాడు సార్. మనం 1 వీక్ టైం ఇచ్చి ప్రతి షాపు పార్కింగ్ పెడితే ఫైన్ ఇంపోజ్ చేస్తాం. 1 వీక్ పాంప్లెట్స్ వేసి హెవీగా సర్క్యులేట్ చేసి 1 వీక్ తర్వాత కూడా అంటే మనం చెప్పి చేస్తే బెటర్ ఏమో. చెప్పకుండా చేస్తే ప్రభుత్వం మీద కన్నా కూడా రోడ్డు స్టక్ అయిపోయేది అక్కడ షాప్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. షాప్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ఎక్కడైతే వస్తున్నారో అక్కడ రోడ్డు స్టక్ అయింది. షాప్ వాళ్ళు కానీ వాళ్ళ మెట్లు అవతలే వాళ్ళు ఉన్నారనుకోండి సార్, ఆ ఎదర ఇనప గ్రిల్స్ అవన్నీ వేయకుండా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో పార్కింగ్ వెళ్తుంది. అది మీరు చెప్పుకోవాలి. అదే వాళ్ళు కంట్రోల్ చేస్తే ఈజీగా రోడ్డు మూవ్ అవుతుంది. ఇలా 2 బళ్ళు పెట్టేస్తారండి ఇక్కడ. ఏం బళ్ళు ఇప్పుడు ఏం కనబడుతుంది ఆ పుష్ కార్ట్స్ పెట్టేసి సరిగ్గా డాక్యుమెంట్గా చదువుకున్నా కనీసం మనిషి నడవడానికి కూడా లేకుండా ఉంటుంది సార్.